చూసా ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. పేరు లేరండి. మూర్తి గారు ఆయన బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహ ప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చా. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఏళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఏళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ముడు పెట్టలేదు. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో బెల్లం ఉందండి, అది నా సెల్లుడండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారు ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్లి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి తీర్చిదిలాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావంటే మూడుగా ఉంటదని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కరమే. ఏదో అమ్మా ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలేటు. వెంకీ, ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటే మధ్యలో ఎందుకని. అయ్యో వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు? గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా?